నమస్కారం, సాక్ష్యం న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జగన్ సర్కార్ ప్రాజెక్టులపై కీలక నిర్ణయం. ఆ ప్రాజెక్టుని కొనసాగిస్తామన్న చంద్రబాబు, కలెక్టర్లకు ముఖ్యమంత్రి కీలక సూచనలు. పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. కీలక బాధ్యతలు తీసుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకం. వి హబ్లో $5 మిలియన్ పెట్టుబడి. సీఎం రేవంత్ సమక్షంలో MOU. రైతులకు కొత్త రుణాలపై బట్టి విక్రమార్క కీలక ఆదేశాలు. కొత్త రుణాలు వెంటనే మంజూరు చేయాలని ఆదేశాలు. బ్యాంకర్లతో సమావేశమైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో వెనక్కి వెళ్లేది లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తమకు విధ్వంసం చేయాలన్న ఆలోచన లేదని 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం PPP విధానంలో పోర్టులను పూర్తి చేయాలని భావించిందని గుర్తు చేశారు. కానీ గత జగన్ ప్రభుత్వం వాటిని EPC విధానానికి మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇవ్వడం భారంగా ఉందని, ఒకవేళ ఆ నిబంధనలు మారిస్తే ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని గత ప్రభుత్వ హయాంలోని ప్రాజెక్టులను యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో APISC భూములు కొన్ని చోట్ల ఆక్రమణకు గురయ్యాయని, వెంటనే వాటిపై ఫోకస్ పెట్టాలని కలెక్టర్లకు సూచించారు ముఖ్యమంత్రి. ఆ భూముల్ని తిరిగి వెనక్కి తీసుకునే చర్యలు చేపట్టాలని, రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అనుకూల ప్రభుత్వం అనే వాతావరణాన్ని తీసుకురావాలన్నారు. గత ప్రభుత్వ తీరుతో ఇక్కడి పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయారన్నారు. గత ప్రభుత్వం ఇంటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, ఈ ప్రాజెక్టును ఇచ్చిన వ్యవధిలో పూర్తి చేయకపోతే అదనపు భారం తప్పదన్నారు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఫ్యామిలీ కనీస అవసరాలు ఏమేం కావాలి, విల్ గైడ్ యూ. కరెంట్, టాయిలెట్, లేకపోతే గ్యాస్, ఈ మినిమం అవసరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో అన్ని ఇండ్లకు ఇచ్చే బాధ్యత రావాలి. నెంబర్ 2, విలేజ్ స్ట్రీట్ లైట్స్, సిమెంట్ రోడ్స్, డ్రైన్స్, వేస్ట్ మేనేజ్మెంట్, దీని మీద కూడా మీకు క్లారిటీ రావాలి. ఇవన్నీ కూడా సిస్టమ్ స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఆలోచించాం. ఇంకా కూడా వింగ్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేస్తున్నారు. దాన్ని లాజికల్ గా తీసుకుపోవడంలో ఇంకా మనం ఇది చేశాం. లాస్ట్ టైం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ తీసుకొచ్చాం, ఒక 2 ఆపరేషన్కి వచ్చాయి, మిగిలిన రాకుండా పైన వదిలేశారు. ఆ రోజు ఏదైతే వేస్ట్ నుంచి సంపద, విలేజ్ లో కాంపోస్ట్ తయారు చేయడానికి పెట్టాం, రీసైక్లింగ్ పెట్టాం, అవన్నీ కూడా డిస్మాండిల్ చేశారు. అవన్నీ చేసి ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేయడం. మూడోది అక్కడి నుంచి లాజిస్టిక్స్, కమ్యూనిటీ లాజిస్టిక్స్, విలేజ్ నుంచి మార్కెట్ ప్లేస్ కి, ఎయిర్పోర్ట్ కి, రైల్వే స్టేషన్ కి, ఇంపార్టెంట్ సిటీస్ కి, మన హెడ్ క్వార్టర్స్ వేటుగా రోడ్లు వేసుకోవడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకోవడం, పోర్టు డెవలప్ చేయడం, రైల్వే స్టేషన్లో ఇంకా ఎంతవరకు చేయగలదో చేసుకోవడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసి టూరిజానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కువ ఎంప్లాయ్మెంట్. నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నా, ఫైనల్ గా మీ అందరికీ జాబ్ క్రియేషన్ ఈజ్ అవర్ ప్రియారిటీ. ఎంత పెట్టుబడులు పెట్టారు అనే దానికంటే ఎంతమందికి ఉపాధి క్రియేట్ చేసామని చాలా ముఖ్యం. ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జీరో పావర్టీ, P4 ఈజ్ అవర్ పాలసీ. అది అసాధ్యం కాదు, ఈ టెక్నాలజికల్ ఏజ్ లో జరగాలి. మూడోది డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్. ఉండే యువతను ఎట్లా ఉపయోగించుకుంటాం, భవిష్యత్తులో ఏజింగ్ ప్రాబ్లం రాకుండా ఇప్పటి నుంచి ఏం చేయాలి అనేది డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. లింకింగ్ ఆఫ్ రివర్స్, దేశంలోనే లింకింగ్ ఆఫ్ రివర్స్ కావాలి. ఒకవేళ దేశంలో కాకపోయినా మన రాష్ట్రంలో లింకింగ్ ఆఫ్ రివర్స్ మనం చేసి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ గా తయారు చేయడానికి ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇచ్చే విధంగా మనం గాని చేయగలిగితే ఎకానమీ ఆటో పైలట్ వెళ్తుంది. ఆ విషయం దీనివల్ల ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది, ఇది కూడా వస్తే మీరు ఊహించినటువంటి జీవన ప్రమాణాలు పెరిగే పరిస్థితి వస్తుంది. ప్రోడక్ట్ పర్ఫెక్షన్, మీరు ఏ పని చేసినా ఎంత పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నాం, SOP, టెక్నాలజీ, ప్రోడక్ట్ స్ట్రెంగ్త్, ఇవి కూడా ఇది. అదే మరి స్కిల్ సెన్సెస్, ఇది కోర్ ప్రోగ్రామ్. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ కు వచ్చే కొందికి డిస్ట్రిక్ట్ లెవెల్ GSTP,
మండల్ లెవెల్ జిఎస్టిపి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ అట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ కూడా ఇస్తాం మీరు మేనేజ్ చేసుకోవడానికి. మీరు ఒక ట్రెడిషనల్ కలెక్టర్స్ గా కాకుండా ఇన్నోవేటివ్ గా మీరు పనిచేసే పరిస్థితి రావాలి. నేను చెప్పిన ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్, థింక్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్, యాక్ట్ అకార్డింగ్లీ. ఈ అవకాశం వస్తే అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. సోమవారం జరిగిన కలెక్టర్ సదస్సులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలన్నారు. దీనికోసం భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్లాన్ చేయాలని, ఒకేసారి 5 నుంచి 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. దీనికి డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోవాలన్నారు. వచ్చే 100 రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వ్యవసాయ, ఆక్వా, ఫిషరీస్, ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు చంద్రబాబు. 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఒక్కరోజు ప్రత్యేకంగా లక్షల సంఖ్యలో మొక్కలు నాటాలని అధికారులకు సూచనలు చేశారు. అటవీ సంపద పెంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరం కలిసి వనభోజనానికి వెళ్దామన్నారు. ఇలా వనభోజనాన్ని ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి రోజంతా హాయిగా ప్రకృతిలో గడిపేలా, అనుసంధానమయ్యేలా, ప్రేమించేలా చూడాలని అన్నారు. నేను ఇప్పుడు కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే ఫారెస్ట్ మీద చాలా శ్రద్ధ పెట్టాం. దట్ ఈస్ వెల్త్. 1/3 ఇంకా మోర్ దెన్ 1/3 ఏరియా, 40% ఏరియా ఈజ్ ఫారెస్ట్. యు ఆర్ మేకింగ్ బ్యారన్ ల్యాండ్స్. ఇవన్నీ రివైవ్ చేయలేకపోయాం. అందుకే నిన్న జరిగినటువంటి కేరళ ఇన్సిడెంట్ కూడా, యాక్సిడెంట్ కూడా, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. ఇప్పుడు దానికోసం నేనేమంటున్నానంటే, ఒకప్పుడు ఒక ఫారెస్ట్ ఉంటే చుట్టంతా కూడా టెంచులు కొట్టాం. దట్టు 1 మీటర్ ఇంటూ 2 మీటర్స్ 3 మీటర్స్. నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా కూడా దానికి ఒక ఇది చూపించి చెక్ డ్యాములు కట్టుకుంటూ వచ్చి ఫారెస్ట్ ఏరియాలో అక్కడనే నీళ్లు నిలబెట్టి అక్కడి నుంచి రీఛార్జ్ మొత్తం ల్యాండ్కి వచ్చేది. ఫారెస్ట్ అన్ని కూడా గ్రీనరీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది. నవ్వు ఇంకొక పక్క ఫారెస్ట్ ఏరియాలకు ట్రెంచెస్ కొట్టాం, లోపలికి వెళ్ళాం, విత్తనాలు బై హెలికాప్టర్లు పెట్టి విత్తనాలు చల్లే పరిస్థితికి వచ్చాం. అదే మాదిరిగా విధించే ఒక గడ్డపార మాదిరిగా ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి విత్తనాలు ఈజీగా వేయడానికి సోయింగ్ కోసం తయారు చేశాం. ఇవన్నీ మీరు మళ్ళీ అవన్నీ రివైవ్ చేయాలి. పాత రోజుల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ ని దాని మీద ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకుందాం. టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం, మీరు వన భోజనాలు కూడా ప్రోత్సహించాలి. మ్యాసివ్ ప్లాంటేషన్ చేయాలి. 1 మంత్ మినిస్టర్ గారిని కోరుతున్న, డిప్యూటీ సీఎం గారిని, 1 మంత్ 5 లక్షలు పెడతారా, 10 లక్షలు పెడతారా? మ్యాసివ్. హైదరాబాద్ లో 6 రోజుల్లోనే 5 లక్షలు ఒక రోజు పెట్టాం. దట్ హాస్ బికమ్ ఏ గ్రీన్ సిటీ. సార్, ఇప్పుడు 2 డిపార్ట్మెంట్లు కలిపేశారు సార్. ఇంతకుముందు సోషల్ ఫారెస్ట్ అని ఒక డిఎఫ్ ఉండేవాడు, రెగ్యులర్ ఉండేవాడు. సోషల్ ఫారెస్ట్ ఓన్లీ ప్లాంటేషన్ చూసేవాడు సార్. 2 కలిపి చాలా విల్ ఆస్క్ దెమ్. దేర్ ఆర్ మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో. అవన్నీ ఎడ్ చేయాలని మళ్ళా చేసి దే విల్ వర్క్ ఇట్ అవుట్. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తీసుకొని అది వర్కౌట్ చేస్తారు. అదే మాదిరిగా మ్యాసివ్ ప్లాంటేషన్ పెట్టి మనం ఒక రూల్ కూడా పెట్టాం. వన మహోత్సవం, వన భోజనాలకు ఎలా ఉన్నాం. గో అండ్ ఎంజాయ్ విత్ నేచర్. 1 డే ఆల్ ఆఫీసర్స్, రెస్పెక్ట్ యూనిట్స్, నియరెస్ట్ ఫారెస్ట్, స్పెండ్ మార్నింగ్ టు ఈవినింగ్, అటాచ్ విత్ నేచర్, లవ్ నేచర్, ప్రమోట్ నేచర్. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ డన్. అది కూడా మళ్ళా రివైవ్ చేయాలి. ఆ సాంప్రదాయాలని కూడా డిప్యూటీ సీఎం గారు ఇమీడియట్ గా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. తెలంగాణలో పెట్టుబడుల సాధన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో పర్యటిస్తోంది. తేలికలేని షెడ్యూల్తో వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని సంస్థ ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు. దీంతో పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సాహంగా అమెరికాకు చెందిన ప్రముఖ వాన్స్కర్రా హోల్డింగ్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వీహబ్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. వీహబ్లో $5 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి ఆ సంస్థ అంగీకారం తెలిపింది. న్యూయార్క్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో వాన్స్కర్రా హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులు వీహబ్ సీఈఓ సీతా పాలచోళ ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాబోయే 5 ఏళ్లలో $100 మిలియన్ పెట్టుబడులను తెలంగాణ కేంద్రంగా పురుడు పోసుకుంటున్న స్టార్టప్ కంపెనీలో పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వాన్స్కర్రా హోల్డింగ్స్ సహ వ్యవస్థాపకులు ఫణి కర్రా, గ్రీక్ వాన్స్ సీఎం రేవంత్ బృందానికి వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ రుణమాఫీని అమలు చేస్తోంది. ఇప్పటికే 2 దఫాల్లో 1,00,000 వరకు రుణాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాఫీ చేసింది. ఆగస్టు చివరి వారానికల్లా 3వ విడతగా 2 లక్షల మేరకు రుణాన్ని కూడా మాఫీ చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. పాత రుణాలు మాఫీ చేస్తుండగా మరోవైపు కొత్త రుణాల మంజూరుపై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతు రుణమాఫీ మూలంగా బ్యాంకర్లకు భారీ ప్రయోజనం చేకూరిందని భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం రోజు ఖమ్మం జిల్లా మధిరలో బ్యాంకర్లతో భట్టి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులకు వెంటనే రుణాలు ఇవ్వాలని భట్టి సూచించారు. బ్యాంకింగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో రికవరీ జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ కింద 1,00,000 వరకు ఉన్న బకాయిలను ప్రభుత్వం జమ చేసిందని మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని పాలు పంచుకొని పెద్ద పండుగలాగా జరుపుకుంటున్నటువంటి రైతాంగ సోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమం భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లెక్కించదగినటువంటి రోజు. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈనాటి వరకు కూడా. బలమైన ధనిక రాష్ట్రంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వారి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ప్రజలు మొదటి 5 సంవత్సరాలు కేవలం 1,00,000 రూపాయల రుణమాఫీని కూడా వాయిదాల రూపేణా 4 దఫాలుగా 5 సంవత్సరాలు చేశారు. రెండోసారి వచ్చిన తర్వాత 1,00,000 రూపాయల రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు కూడా కనీసం ఆ 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా మార్చి రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే అటువంటి పరిస్థితుల్లో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్లో జరిగినటువంటి సభలో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా నేను, అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులందరూ యావత్తు ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా భరోసా ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఒకటేసారి 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి 1,00,000 రూపాయలు ఒకటేసారి ఈరోజు బ్యాంకులకి దాదాపు 6,000 కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది. అట్లాగే ఆగస్టు లోపులోనే 15వ తారీఖు కల్లా ఆగస్టు నెలలోనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి గారు. జనమంతా ఆశ్చర్యపోయారు. ఎందుకు ఈ సవాల్ విసురుతా ఉన్నాడు? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయటం అంటే మామూలు విషయం కాదు. సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా ఇబ్బందులు తెచ్చుకునే ప్రక్రియకి ఏమన్నా తెరలేపుతున్నారనేటువంటి భావం కూడా చాలా మంది వ్యక్తపరిచారు. చాలా మంది ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టి మనం రిలీజ్ చేసేటప్పటికి కూడా ఇంకా ఆశ్చర్యంగానే రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి చూస్తా ఉన్నారు, నిజంగానే ఇస్తున్నారా అని. అంత ఆశ్చర్యకరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చాలా నిబద్ధతతో ధైర్యంగా రూపాయి పోగేసి ఈరోజు మనం ఒకటేసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నాం. అట్లాగే ఆ ఇచ్చిన సవాళ్ళను కూడా నిలబెట్టుకుంటూ ఆగస్టు నెల దాటకుండానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం. ఇది దేశ చరిత్రలోనే ఒక గొప్ప కార్యక్రమం. బహుశా
కార్పొరేట్ వ్యవస్థల్లో కూడా స్వతంత్ర భారతదేశంలో ఏ బ్యాంకు కూడా ఏ కార్పొరేట్ రంగం కూడా ఒకటేసారి 31,000 కోట్ల రూపాయలు బ్యాంకులు కట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం వ్యవసాయ రుణాలు రాష్ట్ర ప్రభుత్వమే కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కట్టలేకపోయినాయి 31,000 కోట్ల రూపాయలు ఒకటేసారి. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలని రైతాంగ సోదరులకి వారు తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తూ మీరు కట్టాల్సినటువంటి 40 లక్షల అకౌంట్లకు సంబంధించిన డబ్బుల్ని ఒకటే అకౌంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి తరఫున ఈరోజు బ్యాంకులకి డబ్బులు కడతా ఉంది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఆనందించదగినటువంటి అంశం. యావత్ భారతదేశం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేస్తూ రుణమాఫీ కూడా 2 లక్షలు చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా మనకెళ్ళి చూడటమే కాదు, రేపొద్దున దేశంలో ప్రతి రాష్ట్రం కూడా దేశం కూడా తెలంగాణ మోడల్లో మనం ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో కలిగించే విధంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను. తెలంగాణలో భారీ స్థాయిలో పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. కాగా తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు కాగ్నిజెంట్ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్లో దాదాపు 15,000 మందికి ఉద్యోగాలు కల్పించేలా సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భేటీలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. గత ఏడాది ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఒప్పందానికి పునాదులు పడ్డాయి. సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపింది. మీ అందరి సహకారంతో తగిన బానిస సంఖ్యలు తన చేతిలో ఒక వెలుగులు నింపే ఒక టార్చ్ కనిపిస్తుంది. మీరు నడిపించారు, మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీరు నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, మనమిచ్చే ఉద్యోగాలు తక్కువ, తల్లిదండ్రులు లేదు, మేము గ్రామాన్ని నమ్ముకున్నాం, ఈ నేలను నమ్ముకున్నాం, ఈ భూమిని 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీతో హెల్త్ సెక్యూరిటీ 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. నగరంలో ప్రపంచ స్థాయి ఐటీ సంస్థలు వచ్చినాయి అని అంటే అది విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, గూగుల్ కావచ్చు, యూ నేమ్ ఇట్. ఎన్నిలో వచ్చినా, కాంగ్రెస్ పాలకులు వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, ఇంకొక పార్టీ వచ్చినా సిద్ధాంత పరంగా భిన్న హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి మా ప్రణాళికలు రచించి ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వాలు మారుతాయి. సెమీ అర్బన్ రీజియన్ గా రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ రీజియన్ గా 3 లేయర్ల కింద ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మెగా మాస్టర్ ప్లాన్ తోని ఇవాళ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా కులీ కుతుబ్షాహి నిజాముద్దీన్ ఏకర్స్ లో మెడికల్ టూరిజం హబ్ క్రియేట్ చేస్తున్నాం. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలా మంది వైద్యం కోసం మన రాష్ట్రానికి, మన దేశానికి వస్తున్నారు. అదేవిధంగా ఇవాళ అమెరికా కోవిడ్ తర్వాత చైనా +1 కంట్రీ కోసం ఎత్తుకుతున్నారు. ఇవాళ చైనాలో జరిగిన పరిణామాలతోని ఈరోజు అమెరికన్ ఇన్వెస్టర్స్ 1 కంట్రీ తెలంగాణ రాష్ట్రాన్ని +1 కంట్రీగా తీర్చిదిద్దాలని హైదరాబాద్లో ఈ మెడికల్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్, ఫార్మా సైడ్ ఇన్వెస్ట్మెంట్స్, బల్క్ డ్రగ్ ఇన్వెస్ట్మెంట్స్, అదేవిధంగా సెమీ కండక్టర్ ఇన్వెస్ట్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ని మనం డిజైన్ చేస్తున్నాం. We are going to establish everything in one roof. That is called our future city, our 4th city. Pharma, sports, education, medical tourism. ఆలోచనతో పాటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ను తీసుకురావాలి.
ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కోసమే ఈరోజు న్యూయార్క్ నగరంలో మీ మధ్యలో వచ్చి నిలబడ్డాను. మిత్రులారా, ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న దేవర సినిమాపై భారీ అంచనాలున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2 భాగాలుగా రిలీజ్ కాబోతోంది. దేవర పార్ట్ 1 ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి ఫియర్ సాంగ్ను రిలీజ్ చేయగా అది సూపర్ హిట్ అయింది. తాజాగా చుట్టమల్లె అంటూ ఓ రొమాంటిక్ సాగును నిన్న రిలీజ్ చేశారు. బీచ్ బ్యాక్గ్రౌండ్లో ఎన్టీఆర్ జాన్వీపై తీసిన ఈ సాంగ్ అదిరిపోయేలా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జాన్వీ రొమాన్స్ కెమిస్ట్రీ వేరే లెవెల్లో ఉంది. నందమూరి ఫ్యాన్స్ అయితే ఈ పాటను తెగ లైక్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ పాటను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా సాంగ్ రిలీజ్ అయిందో లేదో అలా కొన్ని వందల అకౌంట్ల నుంచి ఈ పాటపై ట్రోల్స్ దర్శనమిచ్చాయి. చుట్టమల్లే చుట్టేస్తోంది, తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకమే నామై మరపు, చేతనైతే నువ్వే నన్నాపు అంటూ సాగే ఈ పాట మద్దెక్కించేలా ఉంది. ముఖ్యంగా రామజోగే శాస్త్రి రాసిన లిరిక్స్ చాలా సింపుల్గా వినసొంపుగా ఉన్నాయి. అయితే ఈ పాట ట్యూన్ ఫేమస్ శ్రీలంక సాంగ్లో ఉందంటూ కొంతమంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే మరికొంతమంది ఏకంగా ఈ పాట విజువల్స్పై కూడా దారుణంగా పోస్టులు చేస్తున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి శ్రీలంకపై అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆ జట్టుపై బ్యాటింగ్ను అతడు ఆస్వాదిస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు శ్రీలంకపై 53 వన్డేలు ఆడిన విరాట్ ఏకంగా 61.2 సగటుతో 2632 పరుగులు పొందాడు. ఇందులో 10 సెంచరీలు, 12 అర్ధశతకాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్లో కోహ్లీ తన సత్తా చాటలేకపోతున్నాడు. ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడిన అతడు 24, 14 స్వల్ప స్కోర్లు మాత్రమే చేశాడు. అయితే రేపు భారత్ శ్రీలంక జట్ల మధ్య జరగనున్న 3వ వన్డేలో రాణిస్తే ఆల్ టైమ్ గ్రేట్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన ఒక రికార్డును విరాట్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. మరో రికార్డు విషయంలో సచిన్ సరసన కోహ్లీ నిలిచే అవకాశం ఉంది. శ్రీలంకపై 3వ వన్డేలో విరాట్ కోహ్లీ మరో 114 పరుగులు సాధిస్తే వన్డేలో అతడి మొత్తం పరుగులు 14,000 మైల్ రన్ చేరతాయి. అదే జరిగితే వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టిస్తాడు. సచిన్ టెండూల్కర్, కుమార్ సంగక్కర్ కంటే ముందుగానే ఈ మైల్ రైన్ సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు. 14,000 పరుగుల మైల్ రైన్ సాధించేందుకు సచిన్ 350 వన్డేలు, సంగక్కర్ 378 మ్యాచ్లు ఆడారు. అయితే కోహ్లీ ఇప్పటి వరకు 282 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడాడు. తెలంగాణలో గత 15 రోజులకు పైగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ నెలలో అంతంత మాత్రంగా వర్షాలు కురవగా జూలై 3వ వారం నుంచి మాత్రం రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలా మారాయి. జలాశయాల్లో నీరు పరవళ తొక్కుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు యాక్టివ్గా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కేరళ నుంచి గుజరాత్ వరకు ద్రోణి కొనసాగుతుందన్నారు. దీంతో నేటి నుంచి 5 రోజుల పాటు తెలంగాణతో పాటు ఏపీకి కూడా వర్షాలు కురుస్తాయన్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడతాయని చెప్పారు. మధ్యాహ్నం 4 తర్వాత హైదరాబాద్తో సహా పశ్చిమ తెలంగాణలో కూడా వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.